కనుక ఇప్పుడు ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును ఆయనకు కానుగా కొని వచ్చింది. అటు పిమ్మట నీ గంపను ప్రభు నెత్త పెట్టి ఆయనకు మొక్కుము. ఇది ప్రభు వాకు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ఓ ప్రభు నా ఆపదలో నాకు రక్షణగా ఉండు. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో నీవు నా ఆశ్రయము, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకును. అందరూ ఓ ప్రభు నా ఆపదలో నా పక్షమున ఉండుము. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎక్కడికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుతుంది. అందరూ ఓ ప్రభు నా ఆపదలో నా పక్షమున ఉండుము. నీ కాళ్ళు రాతి తగిలి నవ్వుకున్నట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు, కొదమ సింహమును కార సర్పమును పాదములతో త్రొక్కెదవు. అందరూ ఓ ప్రభు నా ఆపదలో నా సమక్షమున ఉండు. నన్ను ప్రేమించి వారిని నేను రక్షించదను, నా ప్రభావమును అంగీకరించి వారిని నేను కాపాడగలను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిస్తున్నాను, వారి ఆపదలలో వారిని ఆదుకుంటున్నాను. రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. సోదరులారా, లేఖనము ఏమని చెబుతున్నది? దేవుని వాక్కు మీ సమీపంలోనే, మీ పెదవుల పైననే, మీ హృదయములనే ఉన్నది. అనగా మేము బోధించు విశ్వాసం కొరకు మీ నోటితో యేసునే ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని మీ హృదయమున నీవు విశ్వసించినట్లు నీవు రక్షింపబడుతుంది. ఏదైనా అక్కడ ఎడారేంటి జీవరాశి ఉండదు, మొక్కలు జంతువులు ఏవి కూడా ఉండవు, నిర్మానుష్యంగా ఉంటుంది. మరి అటువంటి ఎడారిలోనికి ప్రభువు నడిపించబడుతున్నాడు. అనగా దేవుడు మనిషిని ఎంతో అందంగా సృష్టించాడు. ఏదైనా వనాన్ని ఎంతో సుందరంగా సృష్టించి, ఇదిగో దీన్నంతా కూడా మీరు అనుభవించండి, ఆనందించండి అని ఆ ఏదైనా వనంలో పెడితే, వారేమో సైతాన్ యొక్క పోకడలకు, సైతాన్ యొక్క తంత్రములకు, సైతాన్ యొక్క మరి మాటలకు లోబడిపోయి ఇదిగో పాపం చేసి ఆ ఏదైనా వనం నుండి గెంటివేయబడ్డారు. అనగా ఒక విధంగా వారి నుండి అన్నీ పోయినాయి, అన్నీ పోగొట్టుకున్నారు. వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ఆ సౌభాగ్యాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అవన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఎడారి బ్రతుకులాగా అయిపోయింది వారి జీవితం, ఎడారి బ్రతుకులాగా అయిపోయింది. అలాగే ఎడారిలో ఏముంటాయి? ఎండమావులు ఉంటాయి. అంటే అక్కడ నీళ్ళు ఉన్నట్టు కనబడతాయి కానీ నీళ్ళు ఉండవు, ఎండమావులాగా ఉంటుంది ఎడారి. ఆ విధంగా మన జీవితాలు కూడా తయారవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం పాపములో పడిపోతూ ఉంటామో మన జీవితం కూడా ఎడారి బ్రతుకులాగా, నిర్జీవముగా, ఎండమావులాగా మనము ఆరాటపడుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం, మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. అలాగే ఎడారి ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఎడారి జీవితం ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. అందుకే ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం కదా, ఏమని? మా పితరులు చదవండి. అంతటా యాజకుడు ప్రభు పీఠం ముందుంచుము, అప్పుడు నీవు ప్రభు సంతమునకు ఉత్తరింపవలెను. మా వంశకర్త దేశ సంచారి అయి
అరామీయులు అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి అతక పరదేశిగా బ్రతికెను. అక్కడ పరదేశిగా బ్రతికెను. వినండి మాటలు. కానీ ఆ కుటుంబము శక్తివంతమై మహాజాతిగా వృద్ధి చెందను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి, మా చేత వెట్టి చాకరీ చేయించిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువుకి మొరపెట్టగా అతడు మా కోడు వినెను. చూడండి, ఇక్కడ ఆ ఇశ్రాయేలులు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? అగో ఆ ఐగుప్తులో వారు ఏ విధంగా స్థిరపడింది, ఎన్ని బాధలు పడింది, కష్టాలు పడింది, శ్రమలు పొందింది, మరి వెట్టి చాకరీ చేయించారు, బాధించారు, కొట్టారు, ఎన్నో విధాలుగా వారిని అష్ట కష్టాలు పాలు చేశాడు ఆ ఫరో రాజు. ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. మా దేవుడు మా మొర ఆలకించాడు, ఇదిగో మమ్మలను ఎడారి గుండా నడిపించాడు. 40 సంవత్సరాలు ఆ దేవుడు మమ్మల్ని ఎడారి గుండా నడిపించాడు. ఎడారి వారి యొక్క పరీక్ష లాంటిది. ఎడారిలో వారు చేసిన 40 సంవత్సరాల ప్రయాణంలో వారి యొక్క పరీక్ష. దేవుడు వారిని పరీక్షించాడు. వారి వినయము, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క నమ్మకాన్ని, వారి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలను అన్నిటిని కూడా దేవుడు పరీక్షించాడు. కానీ వాళ్ళు పరీక్షలో కొంతమంది తప్పిపోయారు. అంటే దేవుని మీద తిరగబడటం, మోసే మీద తిరగబడటం, ఎదిరించటం, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించటం, ఎన్నో విధాలుగా వారు శోధింపబడ్డారు. ఆ శోధనలకు గురైపోయి వారు ఏం చేశారు? దేవుని శాపానికి గురయ్యారు. ఆ ఇసుకలోనే పాతి పెట్టబడ్డారు. కానీ ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి శోధనలను జయించారో, బాధలను జయించారో, దేవునికి విధేయులయ్యారో, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని మీద నమ్మకంతో ఉన్నారు, దేవుని యొక్క వాక్కు ఎడల వారు విశ్వాసం కలిగి ఉన్నారు, వాగ్దానం ఎడల, అటువంటి భక్తిమంతులు అందరూ కూడా ఆ శోధనలను జయించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడ్డారు. అదే వచ్చిన చదువు ఆలోచన. మహాబల సామర్థ్యములతో భయంకర కార్యములతో అద్భుతములతో మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జారు వారు మాకు ప్రసాదించెను. కాబట్టి ఈ విధంగా ఎవరైతే శోధనలను జయించారో, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారో, దేవుని యొక్క వాగ్దానాల ఎడల, దేవుని యొక్క వాక్యాల నమ్మకం విశ్వాసం కలిగి అన్నింటినీ కూడా భరించారు, వారు మాత్రమే వాగ్దానంలోనికి చేరుకున్నారు. అది రక్షణ. కాబట్టి మనం కూడా ఈ 40 రోజుల ప్రార్థనలో, ఈ మన జీవిత కాలం అంతా కూడా దేవునికి విధేయమై, దేవుని మీద భయభక్తులు కలిగి, దైవాజ్ఞలను పాటిస్తూ మనకు ఎదురయ్యేటువంటి శోధనలన్నీ కూడా జయించగలగాలి. జయించి దేవుడు మనకు ఇస్తానన్నటువంటి ఆ రక్షణ వాగ్దానాలను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా ఆ సస్యశ్యామలమైనటువంటి ఆ దేవుని యొక్క అనుగ్రహాలను మనందరం కూడా పొందుకోవాలి. కనుక ఎడారిని యేసు ప్రభు ఒక జీవము కలిగినటువంటి ప్రదేశంగా మార్చడానికి ఆయన ఎడారికి నడిపింపబడుతున్నారు. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఎడారిని సస్యశ్యామలం చేసుకోవాలి. ఉపవాస ప్రార్థనల ద్వారా, దేవుని ఎడల నమ్మకంతో, భక్తిభావంతో,
మనకి ఎదురైనటువంటి శోధనలను బలహీనతలన్నీ కూడా జయించి దేవుని యొక్క రక్షణ ఫలాలను ఆశీర్వాదాలను అనుగ్రహాలను పొందుకుని మన జీవితాన్ని సస్యశ్యామలం చేసినట్టే ఆనందమయంగా సంతోషంగా సమాధానంగా మన జీవితాలను మలుచుకోవాలి. అందుకోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. 40 రోజులు ఆయన సైతాను చేసి శోధింపబడ్డాడు. మనందరం కూడా శోధింపబడుతున్నాం. ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు. ఆ దినములు గడిచిన తర్వాత ఆకలి కొనెను. మొదటి శోధన. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుషుడు కేవలం రొట్టె వల్లనే జీవింపడు అని రాయబడి ఉన్నది అని చెప్పాడు. మొట్టమొదటి శోధన శారీరకమైనది. మనందరం కూడా శారీరకమైనటువంటి బలహీనతల్లో కూరుకుపోతున్నాం. మన నేత్రాలు, చెవులు, నాలుక, మనంతా అవయవ శరీరం అంతా కూడా ఇదిగో శోధింపబడుతుంది. కానీ దేవుని ఆత్మ మనలో ఉంది, అది శాశ్వతమైనది. కాబట్టి ఆ దేవుని ఆత్మ మనలను నడిపించాలి. కేవలము ఈ శారీరక వాంఛలు కాదు, శారీరక వ్యామోహాలు కాదు. ఆకలి, మనందరం కూడా ఆకలి వేస్తే అన్నం తింటాం, అది తీరిపోతాం, మళ్ళీ ఆకలి వేస్తాం. ఆశలు కూడా అంతే. ఈ శారీరక వాంఛలు కూడా అంతే మనం నేర్చుకుంటారు. కాబట్టి వీటిని మనం జయించాలి. అందుకే ఇక్కడ సైతాను ఆకలి కొని ఉన్నటువంటి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు దైవ కుమారుడు కదా, నీకు శక్తి ఉంది కదా, నీకు బలం ఉంది కదా, నువ్వు అద్భుతాలు చేయగలవు కదా, కాబట్టి నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి నీ ఆకటి బాధను తీర్చుకో. ఎందుకు నువ్వు బాధపడాలి? ఎందుకు నువ్వు కష్టపడాలి? ఆకలితో అలమటించాలి? నీ శక్తి ఉపయోగించు, నీ తెలివితేటలు ఉపయోగించు అన్నట్లుగా ఆ సైతాను శోధిస్తుంది. ఎడారిలో ఇశ్రాయేలీయులు కూడా ఇలాగే శోధింపబడ్డారు. మాకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు అని దేవుని మీద, మోషే మీద తిరగబడ్డారు. చివరికి ఏం చేశారు? దేవుని కోపానికి గురయ్యారు. అయినా కూడా దేవుడు వారి ఆకలిని తీర్చాడు అనుకోండి. కానీ అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. అలా శోధింపబడినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మాటగా మోషే ఈ విధంగా చెప్తున్నాడు. చదవండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనం. మీకు అనుకువ నేర్పెను. మేము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనం అనుగ్రహించెను. ఇట్టి భోజనము మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించెదరు. నరుడు కేవలము భోజనం వలనే జీవింపజాలడని ప్రభు సెలవిచ్చు. ప్రతి వాక్కు వలన జీవించునను అని తెలియచేటకు ఆయన ఇలా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మొదట వారిని ఆకలితో బాధించాడు. ఎందుకు? వారికి అనుకువ నేర్పడానికి, వినయాన్ని నేర్పడానికి, వారిలో ఎంతవరకు ఓర్పు ఉంది, సహనం ఉంది అనేది నేర్పడానికి, అలాగే దేవుని పట్ల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని పరీక్షించడానికి దేవుడు వారిని ఆకలితో బాధించాడు. తర్వాత మరలా వారికి మన్నా భోజనాన్ని పెట్టి, ఇదిగో కేవలము ఆహారం వల్లనే జీవింపడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి వాక్కు వలన జీవించును. మనం కూడా అలాగా దేవుని వాక్కును మన ఆహారంగా స్వీకరించాలి. ఈరోజు 2వ పట్టణంలో అదే మనం సరే. 2వ శోధన. అంతకు సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపించి, ఇదిగో ఇవన్నీ నావే,
ఈ రాజ్యము, ఈ ఈ అధికారము, ఈ డబ్బు, ఈ వైభోగాలు అన్నీ కూడా నావే. నన్ను ఆరాధించు, నీకు అన్నీ ఇస్తా. నేను కోరుకున్న వాళ్ళకి ఇవి ఇస్తా. నేను కోరుకున్న వాళ్ళకి ఇవి ఇస్తాను అని అంటుంది. సైతాను చూడండి, సైతాను అబద్ధికుడు. తనకే చెప్తున్నాడు, వాడిదేం లేదు, కూడికి తప్ప. ఆ సైతాన్ దగ్గర కూడికి తప్ప ఏమి లేదు. కానీ ఇవన్నీ నాయే, నువ్వు నన్ను ఆరాధించి నీకు అన్ని ఇస్తాను. రెప్పపాటు కాలంలో యాక్చువల్గా ఈ వాక్యాన్ని దేవుడు అంటాడు. ఇర్మియా గ్రంథం 27:5 చదవండి. అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 27:5 త్వరగా, ఇంత స్లో అయితే ఎలాగా? నేను నా మహాబలముతోను చాచిన బాహువులతోను భూమిని సృజించితిని. భూమిని దాని మీద సంచరించు నరులను జంతువులను సృజించితిని. నేను దానిని నా ఇష్టం వచ్చిన వారికి ఇత్తును. నా ఇష్టం వచ్చిన వారికి ఇస్తున్నానది. నా ఇష్టం వచ్చిన వారికి ఇస్తాను. అది చదవాలి. నేనిప్పుడు చాలు. నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇవి ఇస్తాను అని దేవుడు అన్నాడు. దేవుడు చెప్తున్న మాట. ఇప్పుడు సైతాన్ ఏమంటుంది? ఇవన్నీ నాయే, నీకు ఇస్తా అంటుంది. అబద్ధం, మోసం, అబద్ధం, మోసం. కానీ మనం కూడా ఈ సైతాన్ని ఇస్తానని చెప్పేసి వాటి వెనకాలే వెళుతాం. డబ్బు కోసం, అధికారం కోసం, పరపతి కోసం, బంగారం కోసం, వస్తు వ్యామోహాల కోసం, ఇవన్నీ కూడా వాటి వెనకాలే మనం పరిగెడుతూ ఉంటాం. కానీ దేవుడిని మనం మర్చిపోతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభుని మాత్రమే ఆరాధించాలి. వాక్యం చదవండి. 2 మీరు ఆ ప్రభునకు భయపడుడు, ఆయనను మాత్రమే మొక్కాలి. ప్రభుని మాత్రమే మనం మొక్కాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. కానీ మనం ఎవరిని ఆరాధిస్తాం? దేవుని పక్కన పెట్టి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులను, వ్యామోహాలను, డబ్బుని అన్నిటినీ కూడా ఆరాధిస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ఎట్లాంటివి? రెప్పపాటు. కన్ను మూస్తే అన్నీ కూడతాయి, అంత అయిపోయి. అవునా కదా? రెప్పపాటు అన్ని అన్ని నాయే 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 అనుకుంటా అయిపోతే ఏముండదు. రెప్పపాటు. కన్ను మూసి కన్ను తెరిస్తే మొత్తం వదిలిపెట్టుకోవాల్సింది. కానీ దేవుడిని మనం విడిచిపెడుతున్నాం, దేవుడిని విడనాడుతున్నాం. కానీ ఇవన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడని ఏ రోజన్నా మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన మొక్కి ఆరాధించామా? కాబట్టి అది ప్రభు అంటున్నాడు కదా, ఆ సైతానుతో, అబద్ధికుడితో, మోసగాడితో దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభుని మాత్రమే ఆరాధించుము అని సమాధానం చెప్పాడు. ఆయనని మాత్రమే సేవింపవలెను. కానీ మనం దేవుడిని ఆరాధించడంలో, దేవుడిని సేవించడం, ఇంకా అన్నీ కూడా సేవిస్తాం, అన్నీ కూడా ఆరాధిస్తాం. అన్నిటి రెప్పపాటు అయినటువంటి అటువంటి వాటి మీద మనం పరుగులేస్తున్నాం. సరే, 3వ శోధన తర్వాత సైతాను యేసును ఆ యెరూషలేము దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లా అంటుంది, నీవు దేవుని కుమారునిచో ఇచ్చటి నుండి క్రిందికి దుమ్ముకుము. ఇగో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, వాక్యంలో చెప్తుంది కదా, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞించున్నాడు, నీవు రాళ్ళపై పడి గాయపడుతున్నట్లు నిన్ను వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుందరు. ఈ వాక్యం ఎక్కడి నుంచి చదువుకున్నాం మనం? ఇప్పుడు చదివా కాదు. సైతాను దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుని శోధిస్తుంది. ఎక్కడ చదివాం? ఇక్కడ చదివారు. ఎన్నో కీర్తనది? 91వ కీర్తన. పిల్లలందరూ 91వ కీర్తన నేర్చుకుందండి.
పిల్లలందరూ కూడా 91వ కీర్తన కంఠస్థం చేసి నేర్చుకోండి. ఇక్కడ 91వ కీర్తన చదువుతుంది. ఆ సైతాను ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని, నువ్వు దేవుడి కుమారుడు కదా, ఇక్కడ దూకు, నీకేం కాదు, దేవుడు తన దూతలకు ఆజ్ఞాయిస్తాడు. అంటే దేవుణ్ణి శోధించమని చెప్తుంది. దేవుణ్ణి శోధించు, దేవుణ్ణి పరీక్షకు గురించి, దేవుడిని కాపాడుతాడో లేదో దేవుని పరీక్ష చేయి అని చెప్పి ఆ సైతాను మరి శోధిస్తుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నీ దేవుడైన ప్రభువును శోధింపరాదు, నీ దేవుడైన ప్రభువును శోధింపరాదు. రైతులో ఈ విధంగా ప్రియులారా, సైతానును ప్రభువు ఎదిరించాడు. దాని యొక్క తంత్రములన్నీ కూడా తలక్రిందలు చేశాడు. దాని కపటోపాయాలన్నీ కూడా మరి తలక్రిందలు చేశాడు. మరి మనం కూడా అలాగే చేయాలి. సైతాను అనేది మనందరినీ కూడా వెంటాడుతూ ఉంటుంది. ఈ లోకంలో అనేక విధాలుగా ఈ సైతాను మనలను శోధిస్తూ ఉంటుంది. ఇక సైతాను యొక్క లక్షణం ఏంటంటే అబద్ధాలు ఆడటం. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, త్వరగా చదవండి. మీరు మీ తండ్రి యొక్క సైతాను సంతానము మీ తండ్రి కోరికలను నెరవేర్చుకోరుచున్నారు. అతడు మొదటి నుండి నరహంత సత్యములకు నిలబడడు. ఏలైనా సత్యమగునది వానిలో అసలు లేదు. అబద్ధమాడుట వానికి స్వభావ సిద్ధమైనది. ఏలైనా వాడు అసత్యవాది, అసత్యములకు తండ్రి. చూసారా, సైతాను యొక్క లక్షణాలు అన్నమాట. సైతాను ఇలాగే అబద్ధమాడి మోసం చేసింది ఆదాము ఏవములను, అలాగే మనల్ని కూడా మోసం చేస్తూనే ఉంటుంది. అది చక్కని చిత్తులది. కనుక ఈ సైతాను మనను శోధిస్తూనే ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ఎంత చెట్టుకి అంతే కాదు, మన ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి, అర్థమైందా? కాబట్టి ఆ శోధనలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాటిని ఎలా జయించాలి? ఆ సైతాన్ యొక్క మోసకరమైన అబద్ధమైనటువంటి దాని యొక్క తంత్రములను ఎలా మనం జయించాలి? అది ఎప్పుడు కూడా మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు అంటారు, 6వ అధ్యాయము 10వ వచనం చదువు, 11వ వచనం చదువు. సైతాను టక్కరి చిత్తులను ఎదుర్కొన్నట్టై దేవుడు ప్రసాదించిన సర్వాంగ కవచమును ధరించుడు. కాబట్టి సైతాను టక్కరి చిత్తులు అది ఎప్పుడు కూడా మనలను శోధిస్తూనే ఉంటుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 27వ వచనం. సైతానులకు అవకాశం వసగకుడు. సైతానికి అవకాశం ఇవ్వకూడదు. ఉదాహరణకి మనకు ఏదో ఒక సమయంలో శోధన వస్తుంది. ఉదాహరణ పాపం దీక్ష తీస్తున్నారు పిల్లలు, మా పిల్లలు చాలా మంది. వాళ్ళకి మరి త్రాగుడు అలవాటు ఉందనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ త్రాగుడు మానుకోవాలని దీక్ష తీసుకున్నారు ఈ 40 రోజులు. దీక్ష తీయవలసిన మళ్ళీ అట్టుని అయిపోతారు. అలాంటి శోధన వస్తారు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో దేవునితో మనం ఉండాలి, దేవునితో మనం ఐక్యం అవ్వాలి. అందుకని ప్రార్థన అనేది మనకు చాలా అవసరం. ప్రార్థన, దేవుని యొక్క వాక్కును ఆలకించడం అనేది మనకు చాలా అవసరం. మనల్ని ఏదైతే పాపంలోనికి లాగుతుందో దాని నుండి మనం బయటికి రావాలి. సైతానును విడిచిపెట్టి రావాలి, బయటికి రావాలి. సైతానికి అవకాశం ఇవ్వకూడదు. ఉదాహరణకి మనకు చెడు స్నేహితులు ఉంటారు, చెడు అలవాట్లు ఉంటాయి. అలాగే మరి ఇంకా కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, మరి పాపం చేయాలని. దాని నుండి మనం బయటికి రావాలి. పాము కనిపించిందనుకో, ఆ పాముని మనం ఏం చేస్తాం?
పామును చూస్తే బయట దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం. దూరంగా పారిపోతాం. అదే వాక్యాన్ని శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనం చదువుతాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు. మన శోధన సమయంలో ఈ ప్రభుని యొక్క కృప అనుగ్రహాల కొరకై ప్రార్థన చేయాలి. ఈ ప్రభుని మనం సమీపించాలి. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా యందు ప్రవేశించుటకు ఆత్మ కానీ నీ యొక్క మాట విని నా ఆత్మ స్వస్థత పొందును.